బ్రహ్మముడి ఆగస్టు 28వ తేదీ ఎపిసోడ్లో కావ్య కడుపుకు కారణమెవరని రాజ్ నిలదీస్తాడు. ఇంతలో వచ్చిన యామిని మరింత రెచ్చగొట్టి మాట్లాడుతూ కావ్యను అవమానిస్తుంది. దాంతో రాజుకు నిజం చెప్తుంది అపర్ణ. నిజం తెలుసుకున్న రాజు ఆస్పత్రి పాలవుతాడు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇక ఈనాటి ఎపిసోడ్లో నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరు? నువ్వు మోసపోయావా లేదా నన్ను మోసం చేశావా? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పు. నిన్ను పెళ్లి చేసుకుంటాను. జీవితంలో ఇక ఏ ప్రశ్న నిన్ను అడగను. నీ మాటకు ఎదురు కూడా చెప్పను అని రాజ్ ఆవేశంగా అడుగుతాడు. ఇంతలో యామిని వచ్చి, చెప్పు కళావతి, మా బావలాంటి గొప్ప ప్రేమికుడు భవిష్యత్తులో కూడా ఎవరుండరు. ఎవరితోనో కడుపు తెచ్చుకుని మా బావను మోసం చేసినా కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. అంటే తనకు ఎంత గొప్ప మనసుండాలి. దేవుడే వరమిచ్చినట్లుగా మా బావ గొప్ప అవకాశమిచ్చాడు నీకు. ఈ నిజం ఎందుకు దాచిపెట్టావో మొత్తం చెప్పు అంటుంది యామిని. కావ్య సైలెంట్గా ఉంటుంది. నిజం చెప్పలేవా? అంటే తప్పు చేశావనేగా అర్థం? మా బావనిలా చివరికి తాగుబోతుని చెయ్యాలనేగా నీ లక్ష్యం? ఎందుకు చేశావిదంతా అని యామిని అంటుంది. దాంతో కావ్య వారిస్తుంది. తానిప్పటికీ నిజం చెప్పట్లేదు అంటే తానెలాంటిదో అర్థం కావట్లేదా? ఇలాంటి మోసగత్తే నీకొద్దు. నేను నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను అని యామిని రాజ్ చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది. కాని రాజ్ ఆగుతాడు. పెళ్లి చేసుకుంటా అన్నా కూడా నీ బిడ్డకు తండ్రెవరో చెప్పవా అని రాజ్ అడుగుతాడు. యామిని మరింత ఆజ్యం పోస్తుంది. ఎవరైనా మోసం చేస్తే చెప్పేది, కాని ఆ మనిషెవరో తెలీదనుకుంటాను. ఇలాంటి బజారు మనుషులు అని యామిని అనేలోపే అపర్ణ లాగిపెట్టి కొడుతుంది. నువ్వెంత, నీ బ్రతికెంత? పరాయి మగాణ్ణి సొంతం చేసుకోవాలనుకునే నువ్వు చిల్లరదానివి అని అపర్ణ గట్టిగా ఇస్తుంది. అసలు నా గుమ్మంలో అడుగుపెట్టే అర్హతే నీకు లేదు అని అరుస్తుంది అపర్ణ. అమ్మా, తను కాదు, నేను అదే ప్రశ్న అడుగుతున్నా. నాకు సమాధానం చెప్పగలరా? ఏ తప్పు చేయనప్పుడు నిజమెందుకు చెప్పట్లేదు? ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. నేను నీ కొడుకులాంటి వాణ్ణి అన్నావుగా. నీ కొడుకుకు అన్యాయం చేస్తావా? తప్పు చేస్తే క్షమించమనేది. అలా లేదంటే యామిని అన్నట్లుగానే నిజంగా ఎవరితోనో అని రాజ్ అనేలోపే అపర్ణ రాజ్ చెంప చెళ్ళుమనిపిస్తుంది. అంతా అవాక్కవుతారు. ఎవర్ని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? తానెవరనుకున్నావు? నువ్వు తాళి కట్టిన నీ భార్య అంటూ అపర్ణ కుండబద్దలు కొట్టేస్తుంది. అత్తయ్య అని కావ్య ఏదో అనబోతుంటే, ఏయ్ ఆగు, ఇప్పటికీ చాలా ఆలస్యం చేశానే. అది నిన్ను నానా మాటలు అంటున్నా కొడుకు ఏం కాకూడదని ఇన్ని రోజులు ఆగాను. ఇప్పుడు నా కొడుకే దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే నిజం దాచి ఏం లాభం అనంటుంది అపర్ణ. ఏంట్రా, అర్థం కావట్లేదా? నువ్వు నా పేగు తెంచుకు పుట్టిన కన్న కొడుకువి. ఈ కుటుంబం నీది. నువ్వు పుట్టింది పెరిగింది ఇక్కడే. అసలు నీ పేరు రామ్ కాదు, రాజ్, స్వరాజ్. ఈ కళావతి పేరు కావ్య. కళావతి నెలతప్పడానికి కారణం నువ్వు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వు. శ్రీశైలానికి వెళ్లినప్పుడు యాక్సిడెంట్ అయ్యిందిరా. ఆ యాక్సిడెంట్ ను అవకాశంగా మార్చుకుంది యామినిరా అని జరిగిందంతా చెబుతుంది అపర్ణ. నువ్వు కావ్య వెంటపడ్డావు. ఇంటి అడ్రస్ తెలియకపోయినా తెలిసినట్లే వచ్చావు. యామిని చస్తానన్నా ఎందుకు పట్టించుకోలేదు? అసలు నిన్ను మోసం చేసింది యామిని, దాని ఫ్యామిలీ అని జరిగినవన్నీ చెప్పేస్తుంది అపర్ణ. దాంతో గతంలో జరిగినవన్నీ రాజుకు గుర్తొస్తాయి. వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు. అంబులెన్స్లో రాజును హాస్పిటల్కు తీసుకువెళతారు. డాక్టర్ వచ్చి రాజుకు క్రిటికల్గా ఉందని, పల్స్ రేట్ పడిపోయిందని, బీపీ కూడా బాగా తగ్గిపోయిందని, పేషెంట్ స్పృహలోకొస్తే తప్ప ఏం చేయలేమని చెప్పి వెళ్లిపోతాడు. అపర్ణ, కావ్య కుప్పకూలిపోతారు. ఇదంతా నా వల్లే జరిగింది. నా ఆవేశం వల్లే వాడికి పరిస్థితి వచ్చింది, పాపిష్టిదాన్ని అని అపర్ణ తనను తాను నిందించుకుంటుంది. ఇందిరాదేవి ఓదార్చుతుంది. వాడి తల్లిగా నేను వాడి ప్రాణాలతో చెలగాటమాడాను అని అపర్ణ ఆవేదన పడుతుంది. కావ్య ఏడుస్తూ ఉంటే, నన్ను క్షమించవే, నీకెప్పుడూ నేను అన్యాయమే చేస్తున్నాను. తల్లిగా అత్తగా రెండిట్లోనూ ఓడిపోయాను. నా క్షణికావేశంలో నేను చేసిన తప్పు ఈరోజు వాణ్ణి చావు అంచుల వరకు తీసుకువెళ్ళింది అని ఎంతగానో బాధపడుతుంది అపర్ణ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.